హరిహర వీరమల్లు ముందుగానే డిస్క్రిప్షన్ ఇస్తున్నా అదేంటంటే ముందు ఒక జెండు బామ్ తీసుకెళ్ళండి అంత రాడ్ మరి. ఇక మూవీ స్టోరీ లైన్కి వెళ్లే ముందు మన వీడియోస్ని అయితే కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక మెయిన్గా మాట్లాడాల్సింది ఈ మూవీలోని పాజిటివ్స్. ఆ మూవీలోని పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ నటించడం, ఇంకోటి ఏదైనా ఉన్నా అంటే కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ ఇవ్వడం. అసలు మ్యూజిక్ అయితే ఎక్కడ తగ్గలేదు, చాలా బాగుంది. బీజిఎమ్స్ అయినా సాంగ్స్ అయినా అసలు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. నాకు మెయిన్గా ఇదే అనిపించింది. అసలు ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవచ్చు. అసలు ఫైట్స్ అయినా కూడా, మ్యూజిక్ అయినా కూడా, డ్యాన్స్ అయినా కూడా ఖతర్నాక్ అనిపించింది నాకైతే. ఇక మెయిన్గా మనం మాట్లాడాల్సింది నెగిటివ్స్ గురించి. అదేదైనా ఉందా అంటే మెయిన్గా మాట్లాడాల్సింది డైరెక్టర్ క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకోవడమే. నిజంగా అదే ఫీలింగ్ వచ్చింది భయ్య నాకైతే. అసలు డైరెక్టర్కి ఫస్ట్ స్టోరీ లైన్ అంతా చాలా బాగుంది, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ఫెయిల్ అయిపోయాడు. ఫస్ట్ నేను ఈ మూవీకి చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్లో చూడడం చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది నాకైతే. కానీ నేను ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే నాకైతే 0% ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది. సో నేను మీకు ఇచ్చే చిన్న అడ్వైస్ ఏంటంటే అసలు 0% ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. సో మీరు అనుకున్నంత హై లెవెల్లో కాకపోయినా 10% అయితే ఎంజాయ్ చేస్తారు. సో మీరు 0% ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే కొంచెం అయితే ఫుల్ఫిల్ అవుతుంది, దాన్ని మ్యాచ్ అవుతుంది అనమాట. సో స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే స్టోరీ లైన్ చాలా సింపుల్, మనకి సింపుల్గా అర్థమవుతుంది. బట్ డైరెక్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఫెయిల్ అయిపోయాడు. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే వజ్రాలను దొంగలించే వీరమల్లు, రాజ్యాలను ఆక్రమించే ఔరంగజేబ్. వావా భలే ఉంది కదా. సేమ్ ఇంతే ఉంటుందేమో అనేసి నేను కూడా వెళ్ళాను, కానీ నాకైతే 0% అనమాట. సో చెప్తున్నాను కదా. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగే కథే ఈ మూవీ స్టోరీ లైన్. చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇదేంటంటే అప్పటి కాలం బ్రిటిషర్స్ మొఘల్స్ పాలించారు కదా. సో అప్పటి స్టోరీని అయితే మనకి చూపించే ప్రయత్నం అయితే చేశారనమాట. సో ఇందులో అయితే డైరెక్టర్ నిజంగా ఫెయిల్ అయ్యాడు. నాకైతే మెయిన్గా అనిపించింది ఈ డైరెక్టర్ ఈ స్టోరీ లైనే, కానీ డైరెక్టర్ వేరే వాడు తీసుంటే బాగుండేది అనిపించింది. అసలు పవన్ కళ్యాణ్ అయితే తక్కువ చేయలేమన్నమాట. సో ఆయన యాక్టింగ్ అయినా, ఆయన గ్రేస్ అయినా చాలా బాగుంది. ఇక మెయిన్గా మనం మాట్లాడాల్సింది ఇక హీరోయిన్ అనమాట. అసలు హీరోయిన్ నార్మల్గానే బాగుంటుంది, జస్ట్ న్యాచురల్గానే. కానీ ఈ మేకప్ వేసి ఆమె ఉన్న కొంచెం అందాన్ని కూడా అసలు చెడగొట్టారనమాట. ఈ మూవీలో పెద్ద మైనస్ ఏదన్నా ఉందా అంటే అది నిధియే అనమాట. సో తను చాలా బాగుంటుంది బయట అయినా కూడా, కానీ ఈ మేకప్ ఆర్టిస్టులు ఏం చేశారంటే ప్యాచ్ వర్క్ చేసేసారు. మొత్తం ప్యాచ్ వర్క్ వల్ల మనం జూమ్ చేసినప్పుడు ఇలా, దగ్గర చూస్తున్నప్పుడు ఇలా వాంతింగ్ తప్ప ఇంకేం రాదనమాట. సో ఆ డిసప్పాయింట్మెంట్ అయితే చాలా ఉంది. ఎప్పుడైతే నార్మల్గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అంత స్టోరీ లైన్ నడుస్తున్నప్పుడు బాగుందిలే, కానీ ఎప్పుడైతే నిధి వస్తుందో మనకైతే అసలు చిరాకు దొబ్బేస్తుంది అనమాట. నాకైతే సేమ్ ఫీలింగ్ అనిపించింది. మొత్తం అట్లా ప్యాచ్ వర్క్ చేసి పడేశారు. ఏంటో ఇదంతా. మూవీ టీం మొత్తం కూడా ఒక్క మాట మీద నిలబడి ఉంటారు. అదేంటంటే మాకేం అవసరం, వాళ్ళు మనీ ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం, సో వాళ్ళు చెప్పినట్టు చేసేద్దాం. ఎక్స్ట్రా టాలెంట్, మనలో ఉన్న టాలెంట్ అంతా బయటకు చూపించకుండా వాళ్ళు ఏం చెప్తే గీత గీసినట్టు అక్కడ వరకే చేసేద్దాం, మన మనీ అయితే మనకు వచ్చేస్తే దొబ్బేయచ్చు అనుకుని అందరు అనుకున్నారు అనుకుంటా. సేమ్ ఫీలింగ్ అనిపించింది. మూవీ చూస్తున్నప్పుడు మన స్క్రీన్లో ఒకటి కనపడుతుంది, సో బ్యాక్గ్రౌండ్లో అసలు సంబంధం లేకుండా ఉంటుంది అనమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కూడా. సో మ్యూజిక్ చాలా బాగుందని చెప్పాను, కానీ సో నడిచేది ఒకటి, కానీ మనకి వెనకాల చూపించేది ఒకటి. చాలా డిఫరెంట్గా అనిపించింది, అసలు సంబంధం లేకుండా ఉన్నట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక అసలు ఒక మెడకాయకి ఇంకో తలకాయ ఉంటుంది కదా, సో అది కాకుండా సంబంధం లేకుండా ఇంకో తలకాయ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో మూవీ అంతా కూడా సేమ్ ఇదే రొటీన్ కొట్టుడు అయిపోయింది. నాకైతే చాలా బోర్ కొట్టేసింది. అసలు ఏంటిది, అసలు పవన్ కళ్యాణ్ మూవీ అయినా ఫస్ట్ టైం అనుకున్నాను అనమాట. ఈ ఫీలింగ్ మీకు ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన కాడ నుండి ఎండింగ్ వరకు అనిపిస్తుంది అనమాట. సో నాకు అనిపించింది కాబట్టి మీకు కూడా సేమ్ ఫీలింగ్ అనిపిస్తుంది అని అయితే నాకు గట్టి ఫీలింగ్. ఇకపోతే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పర్లేదు అనిపిస్తుంది, ఓకే ఎంజాయ్ చేయొచ్చు, నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఇక సెకండ్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే అసలు డైరెక్టర్ పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే ఈ క్లైమాక్స్ని మళ్ళీ పార్ట్ 2గా చెప్పడం. ఇది అసలు ఎంత చండాలంగా అనిపించిందంటే అసలు మనకు సంబంధం లేదన్నట్టే ఉంటుంది అనమాట. క్లైమాక్స్ కూడా అసలు అర్థం పద్దం లేకుండా ఉంటుంది. అసలు ఇప్పుడు అవసరం ఆ పార్ట్ 2 అన్నట్లయితే సేమ్ ఫీలింగ్ వస్తుంది మీకైతే. ఆ సెకండ్ హాఫ్ కొంచెం లేపి, మరీ ఫస్ట్ హాఫ్ అంత కాకపోయినా ఆ సెకండ్ హాఫ్ కొంచెం మామూలుగా చేసేసి క్లైమాక్స్ మంచి ఎండింగ్ ఇచ్చుంటే అసలు నిజంగా సూపర్ ఉండేది మూవీ అయితే. కానీ ఇలా ఎక్కడ మైనస్ చేసేసాడో డైరెక్టర్ నాకైతే అర్థం కాలేదు. ఈ క్లైమాక్స్ వల్లే రాడ్ అనిపించింది మూవీ కూడా అందరికీ. సేమ్ నా ఫీలింగ్ అనే కాదు, బయట టాక్ అంతా కూడా అదే ఉంది. మరి మీ ఫీలింగ్ ఏంటి, ఈ సినిమా చూసారా లేదా, మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.